మెగానెన్ టీవీ. బ్యాంకింగ్ లావాదేవీల నుంచి ట్యాక్స్ రిటర్న్స్ వరకు ఏ ఆర్థిక వ్యవహారం జరగాలన్నా ఇప్పుడు పాన్ కార్డు అత్యంత కీలకం. దేశంలో ప్రతి ఒక్కరికి పాన్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. అయితే కొత్తగా పాన్ కార్డు దరఖాస్తు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖ తాజాగా కీలక అలర్ట్ జారీ చేశాయి. ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు అప్లికేషన్ నిబంధనలు పూర్తిగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సులభతరమైన ప్రక్రియకు బ్రేక్ పడనుంది. కొత్త రూల్స్ ప్రకారం ఇకపై పాన్ కార్డు పొందాలంటే కేవలం ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే సరిపోదు. మరి ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న ఆ కొత్త నిబంధనలేంటి? పాన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్లు కావాలి? కేంద్రం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? నేటి డిజిటల్ యుగంలో ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు గుండెకాయ లాంటిది. ఆదాయపు పన్ను చెల్లింపులు, ఐటీఆర్ ఫైలింగు, బ్యాంక్ అకౌంట్ల ఓపెనింగ్ వంటి ముఖ్యమైన పనులన్నింటికీ పర్మనెంట్ అకౌంట్ నంబర్ తప్పనిసరి. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు పాన్ దరఖాస్తు ప్రక్రియను చాలా సులభతరం చేసింది. ఎవరైనా సరే తమ దగ్గర కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు. ఈ కేవైసీ ద్వారా ఆన్లైన్ లో గానీ లేదా కామన్ సర్వీస్ సెంటర్లలో గానీ సులభంగా పాన్ కార్డు పొందే వీలుంది. కానీ ఈ విధానానికి ఏప్రిల్ 1వ తేదీతో చెక్ పడనుంది. గత కొన్నేళ్లుగా పాన్ అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేవలం ఆధార్ కార్డు డేటాతోనే నకిలీ పాన్ కార్డులు సృష్టిస్తున్నట్లు, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీనికి అడ్డుకట్ట వేయడం కోసం పాన్ దరఖాస్తు ప్రక్రియను మరింత పకడ్బందీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ మద్దతు గల కామన్ సర్వీస్ సెంటర్లు తెలిపిన తాజా మార్గదర్శకాల ప్రకారం మార్చి 31, 2026 వరకు మాత్రమే పౌరులు కేవలం ఆధార్ను ఉపయోగించి పాన్ కోసం దరఖాస్తు చేసుకోగలరు. ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం రద్దవుతుంది. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్త పాన్ కార్డు కావాలంటే ఏ డాక్యుమెంట్లు కావాలి అంటే, కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు ఆధార్ కార్డుతో పాటు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, అలాగే పుట్టిన తేదీకి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అదనపు డాక్యుమెంట్లను తప్పనిసరిగా సమర్పించాలి. అంటే ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డు లేదా కనీసం 3 నెలలలోపు ఉన్న విద్యుత్తు, నీటి బిల్లులు, బ్యాంకు స్టేట్మెంట్ వంటివి అప్లికేషన్ కు జత చేయాల్సి ఉంటుంది. ఈ అదనపు పత్రాల పరిశీలన పూర్తయిన తర్వాతే పాన్ కార్డు జారీ అవుతుంది. అంతేకాదు, భారీ ఆర్థిక లావాదేవీల విషయంలోనూ ఏప్రిల్ 1 నుంచి ఐటీ శాఖ నిబంధనలు కఠినంగా అమలు చేయనుంది. 20 లక్షలు దాటిన స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాలకు పాన్ కార్డు ఇవ్వడం తప్పనిసరి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతాల్లో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్లు చేసినా, విత్డ్రాల్స్ చేసినా పాన్ వివరాలు సమర్పించాల్సిందే. 2 వీలర్స్ మినహా ఇతర వాహనాలు కొనుగోలుకు, డిమాట్ అకౌంట్ల ఓపెనింగ్ కు ఒకేసారి 50,000 రూపాయలకు మించిన ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పాన్ కార్డు అడుగుతారు. అలాగే ఏవైనా ఖరీదైన హోటళ్లు, రెస్టారెంట్లలో ఒకేసారి బిల్లు 1,00,000 రూపాయలు దాటితే ఖచ్చితంగా పాన్ నంబర్ ఇవ్వాల్సిందే. పాన్ కార్డు అనేది ఇప్పుడు లగ్జరీ కాదు, ప్రతి ఒక్కరికి ప్రాథమిక అవసరం. ఇంకా ఎవరైనా పాన్ కార్డు తీసుకునే వారు ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మార్చి 31 లోపు కేవలం ఆధార్ ద్వారా ఆన్లైన్లో లేదా దగ్గరలోని మీ సేవ, సిఎస్సి సెంటర్లలో సులభంగా దరఖాస్తు చేసుకోండి. ఏప్రిల్ 1 దాటితే మాత్రం గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్ల కోసం ఇతర డాక్యుమెంట్లు సమర్పించక తప్పదు. దానివల్ల పాన్ రావడం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది. సో టైం ఉన్నప్పుడే అప్లై చేసుకోవడం ఉత్తమం.